హాయ్ ఫ్రెండ్స్, మనము నిన్న వరకు అర్జున విషాద యోగం మొదటి అధ్యాయం పూర్తి అయిపోయింది. ఇప్పుడు రెండో అధ్యాయం మొదలు పెడుతున్నాము. రెండో అధ్యాయము ప్రార్థన చేద్దాము, మొదలు పెడదాము. దాని పేరు సాంఖ్యయోగం. సాంఖ్యయోగ. ఓం శ్రీ పరమాత్మనే నమః. అత ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగः. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణకులేక్షణం విషీదం తమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. సాంఖ్యయోగం ద్వితీయోధ్యాయము, రెండో అధ్యాయము. సాంఖ్యయోగంలో ఫస్ట్ శ్లోకం, మొదటి శ్లోకం చెప్పాను. దానికి తాత్పర్యం చెప్తా, అర్థం చెప్తా. దానికి ఏంటంటే, ఆ శ్లోకానికి అర్థం, సంజయుడు ఇట్ట పలికాడు. ఏమని? ఈ విధముగా కరుణాపూరిత హృదయుడైన అర్జునుని కనులలో అశ్రువులు నిండి ఉండెను. అవి అతని వ్యాకులపాటును శోకమును తెలుపుచుండెను. అట్టి అర్జునునితో శ్రీకృష్ణ భగవానుడు ఇట్లా అన్నాడు. ఏమన్నాడంటే, శ్రీ భగవాను ఉవాచ కుతస్తాస్య కస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. అంటే శ్రీ భగవానుడు ఇట్లా అన్నను, ఓ అర్జున, తగని సమయంలో ఈ మోహము నీకు ఎట్లు దాపురించినది? ఇది శ్రేష్ఠులచే ఆచరింపబడినదియూ కాదు, స్వర్గమును ఇచ్చినదియూ కాదు, కీర్తిని కలిగించినదియూ కాదు. ఏది? ఆయన ఏం చెప్పాడు? కృష్ణ భగవానుడు ఇట్లా చెప్పాడు అర్జునుడితో, ఓ అర్జున, తగని సమయంలో ఈ మోహము నీకు ఎట్లు దాపరించినది? మోహము అంటే వాళ్ళని ప్రేమించడం. అంటే కౌరవుల్ని ఎందుకు చంపాలి, ఎందుకు వాళ్ళ పాపం వాళ్ళది, మనకెందుకు, మనం ఎందుకు చంపాలి అని చెప్తుంటే కృష్ణుడు అంటున్నాడు, ఒరే పిచ్చినాయన అర్జున, ఈ మోహాలేంది, ఈ ప్రేమలేంది, ఈ బంధాలేంది, ఇవన్నీ నీకు ఎట్లా ఆవరించాయి? ఇదంతా శాశ్వతం కాదు కదా ఈ శరీరం. నువ్వు యుద్ధం చేయమని నేను చెప్తున్నాను కదా. బంధువులేంది, వాళ్ళేంది, వీళ్ళేంది, శరీరానికి ఇవన్నీ లేవు. ఆత్మ ఒకటే సాక్షాత్కారం అని చెప్పడానికి ఇవన్నీ మొదలు పెడుతున్నాడు ఆయన చెప్పడానికి అర్జునుడికి. అందుకనే అర్జున, తగిన సమయంలో ఈ మోహం నీకు ఎట్లా దాపరిచింది? మోహం అంటే ప్రేమ అనేది ఉండకూడదంట. బంధాలు ఉండకూడదు. ఆ బంధం ఈ బంధం అన్నే నువ్వు ఈ సంసార కోపంలో ఇదిగా ఉన్నావు. నీ చేత నిమిత్తం మాత్రం నేను చేయిస్తున్నాను యుద్ధము అని చెప్పడానికి ఇవన్నీ. సరే, ఈరోజుతో రెండో శ్లోకం కూడా పూర్తయింది. రెండో అధ్యాయంలో 2 శ్లోకాలు చెప్పుకున్నాము సాంఖ్యయోగంలో. మళ్ళీ రేపు కలుద్దాము. హాయ్ ఫ్రెండ్స్. ఓం జై కృష్ణ. శ్రీకృష్ణ పరమాత్మ. ఓం శ్రీకృష్ణ పరమాత్మ. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. అందరూ వినండి, సాంఖ్యయోగం బాగానే ఉంటుంది పూర్తిగా. నేను 18 అధ్యాయాలు పూర్తి చేసేదాకా చెప్తూనే ఉంటా, మీరు వినండి. భగవద్గీత మంచిది. సర్వే జనా సుఖినో భవంతు. హాయ్, బాయ్.